అఖండ 2 జై బాలయ్య. అఖండ 2 సినిమా సూపర్ హిట్టా? అయ్య బాబు నా తెలియదయ్యో. అఖండ 2 దొబ్బిందా? నాకు తెలియదయ్యో. అఖండ 2 సినిమా గురించి నేను చెప్పను కానీ అఖండ 2లో మన జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. అది మాత్రం కన్ఫామ్గా తెలిసిపోతుంది. సినిమాలో ఒక డైలాగ్ ఉండిద్ది. ఎక్స్ఎమ్మెల్యే, నేను కూడా ఒక ఎక్స్ఎమ్మెల్యే అని ఒక రౌడీ చెప్తే దానికి పోటీగా మన బాలకృష్ణ డైలాగ్ చెప్తారు. మీకు తెలిసింది, ఆల్రెడీ జగన్ ప్రభుత్వం ఓడిపోయింది, చాలామంది ఎక్స్ఎమ్మెల్యేలు అయ్యారు. సో మన బాలకృష్ణ వాళ్ళని తరగించేసారు. ఇంకోటి, ఒక సందర్భంలో ఎమ్మెల్యేలు మంత్రులు అంతే రాజకీయాలు ఎలా చేయాలి తెలియాలంటే ఒక మంత్రి అంటారు, అవును శవాలతో రాజకీయం చేస్తున్నారని చెప్పి మన జగన్మోహన్ రెడ్డిని ఇండైరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయ్ని శవంతో రాజకీయాలు చేసిన ఇప్పటి నుండి నడుస్తుందని చెప్పి ఆ డైలాగ్ కూడా పెట్టారు. ఇంకా పెద్ద విషయం ఏంటంటే ఈ సినిమాలో మనం బాలయ్య బాబు త్రిశూలంతో హెలికాప్టర్ రెక్కలు తిరుగుతూ ఉంటుంది. రెక్కలు చూపిస్తారు, అంటే ఫ్యాన్ రెక్కలు, అంటే వైసీపీ గుర్తును తిప్పి ఇసిరేసారని చెప్పి ఇండైరెక్ట్గా మన జగన్మోహన్ రెడ్డిని బాలయ్య బాబు టార్గెట్ చేశారు. మీకు అందరికీ తెలుసు, రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి బాలయ్య బాబుని తాగుబోతున్నారని చెప్పి, బాలయ్యేమో జగన్మోహన్ రెడ్డి అదొక సైకిల్ అని చెప్పి డిస్కషన్ నడుస్తుంది. ఏదేమైనా బోయపాటి తెలుగుదేశం సపోర్టు, చంద్రబాబు సపోర్టు, ఆల్రెడీ జగన్ ప్రభుత్వం ఓడిపోయింది. మరి బోయపాటి ఈ ఛాన్స్ ఊరుకుంటారా? యూజ్ చేసుకున్నారు. బాలయ్య గారు ఓకే అన్నారు, గో హెడ్ అన్నారు. మొత్తానికి మన జగన్ మావయ్యని టార్గెట్ చేశారు మన బాలయ్య బాబు.